పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సింధూర్ పేరిట బుధవారం అర్ధరాత్రి 1:44 ఈ ప్రతీకార దాడి చేసింది. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై భారతదేశం క్షిపణి దాడులు నిర్వహించింది. మన సైనిక సత్తాను చాటుతూ పాకిస్తాన్ కు ముచ్చమటలు పోయించింది. ఈ దాడిలో 9 ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్టు రక్షణ శాఖ ప్రకటించింది. ఈ దాడిలో 75 మంది ఉగ్రవాదులు మరణించగా మరో 55 మంది ఉగ్రవాదులు గాయపడినట్లు తెలుస్తోంది. పిఓకేలోని కోట్లీ, ముజఫరాబాద్, హవల్పూర్ లో భారత ఆర్మీ దాడులు చేసిందని పాకిస్తాన్ ఆర్మీ ధృవీకరించింది. మరోవైపు పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న జమ్మూ కాశ్మీర్ లో చేపట్టిన ఈ ఆపరేషన్ ను ఎయిర్ ఫోర్స్, భారత ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంయుక్తంగా పాల్గొన్నాయి. అంతేకాదు మిసైల్స్ ఉగ్రవాదులకు చెందిన లక్ష్యాలపై విరుచుకుపడ్డాయి. మొత్తంగా 9 ఆర్మీ స్థావరాలపై ఈ దాడులు చేపట్టినట్టు సమాచారం. పక్కా సమాచారంతో ఎంతో వ్యూహాత్మకంగా ఈ దాడులు చేసినట్టు తెలుస్తోంది. మన వైపు ఒక్క ప్రాణ నష్టం జరగకుండా ఈ ఆపరేషన్ చేపట్టినట్టు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. ఆపరేషన్ సింధూర్ పేరిట పలువురు కేంద్ర మంత్రులతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సామాజిక మాధ్యమాల వేదికగా స్పందిస్తున్నారు. భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ పోస్టులు చేయటం విశేషం. భారత ప్రభుత్వం ఈ రోజు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహిస్తోంది. దాంతో దేశ ప్రజలను సమాయత్తం చేసిన తర్వాత యుద్ధం ప్రారంభమవుతుందని అందరూ ఎదురు చూశారు. అయితే ఒక్క క్షణం కూడా ఉపేక్షించేది లేదని భారత ప్రభుత్వం చెప్పకనే చెప్పింది. రాత్రికి రాత్రే పాకిస్తాన్ కు బుద్ధి చెప్పే చర్యలు చేపట్టింది. అసలు ఇంత త్వరగా దాడి జరుగుతుందని పాకిస్తాన్ కూడా ఊహించలేదు. దాడి ఖాయం అయినప్పటికీ ఇంకొంతకాలం టైం ఉందని, ఈలోపు అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కబెడుతుందని పాకిస్తాన్ ఆశించింది. అయితే పహల్గామ్ దాడి జరిగి 2 వారాలైనా ఉగ్రవాద శిబిరాలను తొలగించేందుకు పాకిస్తాన్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని గుర్తించిన భారత ప్రభుత్వం ఇకపై ఉపేక్షించి ప్రయోజనం లేదని నిర్ధారణకు వచ్చింది. దాడితో నేలమట్టం చేసిన 9 స్థావరాల్లో 5 ఆక్రమిత కాశ్మీర్లో ఉండగా మరో 4 పాకిస్తాన్ భూభాగంలో ఉన్నాయి. దాంతో యుద్ధం ప్రారంభమైందని అనుకోవాల్సి వస్తోంది. కాకపోతే యుద్ధం ప్రస్తుతానికి మన వైపు నుంచే ప్రారంభమైందా లేక పాకిస్తాన్ కూడా రిప్లై ఇస్తుందా అన్నది చూడాలి. ఎందుకంటే అర్ధరాత్రి తర్వాత భారత్ దాడి చేస్తే దానికి ప్రతిగా పాకిస్తాన్ ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సరిహద్దుల్లో కాల్పులు జరిపే తన బుద్ధిని మార్చుకోలేదు. రాత్రంతా కాల్పులు జరుపుతూనే ఉంది. అంతకంటే పాకిస్తాన్ చేయగలిగింది ఏమీ లేదు. భారత ఆర్మీ నేరుగా టెర్రరిస్ట్ మౌలానా మసూద్ అజర్ స్థావరాన్ని టార్గెట్ చేసింది. పాకిస్తాన్ భూభాగంలో 50 నుంచి 60 కిలోమీటర్ల మేర క్షిపణి దాడి జరిగింది. తన గగనతలాన్ని ఖాళీ చేసిన పాకిస్తాన్ ఇప్పుడు ఏమీ ఎరగనట్లు మౌనంగా కూర్చుంది. దేశంలో తిరుగుబాటు రాకుండా ముందు జాగ్రత్త చర్యగా అత్యవసర పరిస్థితి విధించుకుంది. ఇప్పుడు జరిగింది ఆపరేషన్ సింధూర్ పార్ట్ 1 మాత్రమేనని భారత ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. యుద్ధ సన్నద్ధతను పూర్తిగా అంచనా వేసుకున్న తర్వాత పార్ట్ 2 దాడులు జరుగుతాయని తెలుస్తోంది. అప్పుడు పాకిస్తాన్ కు దిమ్మ తిరగటం ఖాయమని చెప్పుకోవాలి. ఎందుకంటే పాక్ ప్రజలే తమ ప్రభుత్వాన్ని తిట్టిపోస్తున్నారు. దాడుల గురించి ముందే తెలుసుకుని ప్రభుత్వ పెద్దలు, సైనికులు పారిపోయారని పాక్ జనం ఆగ్రహం చెందుతున్నారు. తమను కాపాడే ధైర్యం లేనప్పుడు భారత్ తో ఎందుకు పెట్టుకున్నారని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. దీనిపై త్వరలోనే పాకిస్తాన్ లో సివిలియన్ తిరుగుబాటు ఖాయమని చెప్పుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు KTV Telugu. KTV Telugu KTV Telugu. KTV Telugu channel.